హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. రెడీ అయ్యి కిందకైతే దిగినాం. మా ఇల్లు సౌండ్ వినిపిస్తుందా మీకు? అక్కడ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. చూడండి, గట్టి గట్టిగా మైక్ సౌండ్స్ వినబడుతున్నాయి కదా. ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అక్కడే. పిల్లల్ని దించడానికి వెళ్ళారు, మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. మళ్ళీ క్రౌడ్ వస్తారు. దగ్గరలోనే ఉంది అందుకని వెళ్ళారు. నైట్ రైడ్ ఇదంతా ఇంట్రెస్టింగ్లేనా? ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఇంకా నైట్ చాలా టైం అయిపోయింది. అప్పుడు వెళ్దామని పట్టుకున్నారు ఇక పిల్లలు, ఈయన కూడా. ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. నాకు అక్కడ ఏం చూడబుద్ధి కాలేదు. తిరిగి వచ్చేస్తాం. అసలు మేము జైంట్ వీల్ కూడా ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. ఉట్టు పుణ్యానికి వెళ్ళి తిరిగేసి వచ్చాము అంతే. ఇంకా అది కూడా లాస్ట్ డేట్ కాబట్టి వెళ్ళాము. నాకు తెలిసి ఇది ముస్లిమ్స్ దర్గాలో జరిగిందనమాట. ఇది ముస్లిమ్స్కి ఏమని పిలుస్తారో నాకు తెలియదు, కానీ ముస్లింకి సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట. మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు ఆ రోజైతే. ఇంకా ఫుల్ డస్ట్ కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా అక్కడ ఫుల్ కింద పౌడర్లా ఉంది, అదంతా లేసిపోయింది పైకి అంతా. కానీ ఇంకా ఇది అవ్వాలంటే అసలు ఇది అవ్వలేదు నాకు కూడా. ఇంకా అందుకనే అటు తిరిగి వస్తాం. ఇంకా నాకైతే వెళ్ళాలనే లేదు ఫస్ట్, ఇంకా తప్పదని వెళ్ళాను రెడీ అయ్యి. మేము వచ్చేసరికి 12 ఎంత అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నేను ఒంటెలు చూడండి ఎలా ఎక్కుతున్నారు అసలు. మా పిల్లలు ఎక్కుతా అన్నారు కానీ వద్దమ్మా, ఇప్పుడు అంత ఓపిక లేదు, మళ్ళీ ఈ రౌండ్లు వేసుకొచ్చినాయి అంత ఓపిక, జస్ట్ అలా తిరిగేసి ఇలా వచ్చేద్దాం లేండి అని చెప్పేసి తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ మాత్రమే తీసుకుని ఇంకేం తీసుకోలేదు అసలు. ఇంక మా పిల్ల చూస్తుంది అటు ఒంటెలు అనమాట, దగ్గరగా ఫస్ట్ టైం చూడటం. రోజు కింద వెళ్తూ ఉంటే ఇక్కడ బాగా అలవాటు అనమాట, తిరుగుతాయి రోడ్ల మీద. అంటే ఇక్కడ ఆదాయం కొంతమందికి అదేనేమో మరి, 20-30 రూపాయలు ఇచ్చుకుంటారు, ఒక రౌండ్ తిప్పుతారనమాట. గుర్రాలు ఒకటి, ఒంటలు ఒకటి తిప్పుతారు. ఇక్కడ ఏదో సింగింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుందా మరి 2-3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఒక సింగర్ వస్తారంట, ఫేమస్ సింగర్ వచ్చి సింగింగ్ చేస్తారని చెప్పేసి అన్నారు, పాటలు పాడతారు. ఇక్కడ గాజులు చూడండి చెక్కమంటున్నాయి. అసలు నేను వెళ్ళానే కానీ అసలు నేను ఏం తీసుకోలేదు, జస్ట్ చూడడం వరకు మాత్రమే చూసి వచ్చాం మేము. ఎందుకు ఈ మధ్యలో ఏం కొనబుద్ధి అవ్వట్లేదు అసలు ఎక్కడ కూడా. చార్మినార్ వెళ్తాను, చార్మినార్ దగ్గర కూడా కొనను అసలు, తిరిగి వస్తాను అంతే. చూసి ఆనందపడ్డం తప్ప కొనేది తక్కువ మనమైతే. ఇంక ఇక్కడ వచ్చేస్తే అన్నీ పెట్టారు. ఎగ్జిబిషన్ అంటే మీకు తెలిసిందే కదా, అన్నీ ఉన్నాయి. కానీ మేమైతే ఏం తీసుకోలేదు. గాజులు ఉన్నాయి, సామాన్లు, 10 రూపాయల సామాన్లు, గరిట్లు, స్పూన్లు, ప్లేట్లు అన్నీ పెట్టారు. కానీ మేము ఏం తీసుకోలేదు. ఇక్కడ గాజుల మీద డస్ట్ దులిపేస్తుంది చూడండి, అసలు ఏం డస్ట్ లేసింది అసలు. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నా, ఏమైనా బాగున్నాయేమో చూద్దాం, సరే వచ్చాం కదా అని. నాకు ఏం ఎక్కలేదు అసలు. నాకు ఎందుకు ఈ మధ్యలో ఎక్కట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నచ్చట్లేదు ఫస్ట్. ఇంకా కొంచెం బాగుండదు తీసుకుందాంలే, ముందు చూద్దాంలే అనేది చేసి అసలు నేను ఏం తీసుకోకుండా వస్తాను. లాస్ట్లో మా పిల్లడు ఏడ్చాడు బొమ్మలు కావాలని చెప్పి. మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఎంత ఓపిక లేదు నాన్న, అమ్మమ్మ ఊర్లో జాతర జరుగుతుంది అక్కడ కొనిస్తాలే అని చెప్పేసి అన్న. మ్యాక్సిమం మా పిల్లలు అడగరు, ఎప్పుడో రేర్ అడిగేదనమాట. అదొక్కటి నాకు ప్లస్ పాయింట్ మా పిల్లల్లో. చాలామందిని పిల్లల్ని చూస్తున్నా కదా, ఎక్కడికైనా వెళ్తే నాకు అది కావాలంటే కూర్చుంటారు. మా పిల్లలు అలా కాదు. ఇషిత్ అయితే అసలు వద్దే వద్దంటది. నన్ను అంటుంది, అమ్మ నిద్ర వస్తుంది రా అమ్మ పోదాము, ఎందుకు నువ్వు కొనువు చేయవేమి. నేను ముఖం ఎలా పెట్టిందో చూడండి. అస్సలు ఏం తీసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ పడదు. ఎప్పుడైనా ఏదైనా నచ్చితే అది కూడా అడుగుతా, అమ్మ ఇది తీసుకోవచ్చా, బాగుంది అని అడుగుతుంది. గుడ్ క్వాలిటీ అనేది మా పిల్లలు అది ఒకటి ఉంది. ఇంకా కొన్ని ఇంకా ఉంటే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అన్నీ ఉండాలంటే కుదరవు కదా ఫ్రెండ్స్, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. ఇంకండి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు ఈ సమ్మర్కి, ఎక్కడెక్కడికి ప్లాన్ చేసుకున్నారు? ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి అసలు, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. చెప్పేవాళ్ళే మాకు తెలీదా ఏంటి అనుకోవద్దు అసలు.
అంటే ర్యాండమ్గా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు అస్సలు పరిస్థితులు ఎండలు ఘోరంగా ఉన్నాయి. అసలు ఫస్ట్ టైం హైదరాబాద్లో నాకు ఇంత వేడి అనిపించడం. ఎప్పుడు మాకు చల్లగానే ఉంటుంది, అలాంటిది ఈసారి చాలా వేడి అనిపించింది. వేడి అనిపిస్తుంది, ఆ ఫ్యాన్ లేకపోతే ఒక్క 2 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాం. అసలు అంత వేడి వస్తుంది. ఎప్పుడూ లేదు అసలు మేమున్న ఏరియాలో, అసలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు కూల్గానే ఉంటుంది. అలాంటిది ఈసారి అంత గట్టిగా కాస్తున్నాయి అనమాట. మీరు ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కడ మీకు ఎండలు గట్టిగానే ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వస్తే టోటల్ ఎగ్జిబిషన్ అని చూపిస్తున్నాం మీకు. బాగుందా, ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ ఎందుకో మరి లైక్ చేయట్లేదు. మీరు సపోర్ట్ లేకపోతే నేను ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్టే కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను చేసినా బాగుండేది. మీరు చేయాలి, మీరు చూడాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సరేనా. ఇంక ఇక్కడ వచ్చేసి అందరు బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నారు. నేను కూడా చూడడం తప్ప కొనేది ఏం లేదు కదా. అటు తిరిగి పోదాం నడవండి అన్న. ఇంక ఇక్కడ పిల్లలు తిరుగుతుండే చూడాలనిపించింది నాకు, అది బాగా అనిపించింది. మా పిల్లల్ని ఎక్కుతారా అని అడిగితే మేము ఎక్కమన్నారు. సర్లే మిగిలిన అనుకుని వస్తాను నేనైతే. ఇంక బలవంతం కూడా చేయలేదు, పోనీలు ఎక్కండి అని చెప్పి అడిగా అంతే. ఎక్కుతారా మీరు అని చెప్పేసి. జైంట్ వీల్కి అయితే ఎంత పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్, అసలు మామూలుగా కాదు, పెద్ద లైన్ ఉంది అసలు, మామూలుగా పెద్ద లైన్ కాదు అది. అసలు నైట్ అంతా నడుస్తుందంట. లాస్ట్ డే అనమాట ఎగ్జిబిషన్, లాస్ట్ డే. ఇంకా నైట్ అంతా జరుగుతుంది అనమాట. చుట్టుపక్కల ఊర్లోళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా ఫుల్ రష్ ఉంది అసలు. నాకేమో ఇంకా చిరాకు అనిపించింది. ఆ డస్ట్కి నాకు దగ్గు వస్తుంది బాగాని. ఇంక అందుకే నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. పిల్లల్ని కూడా నేను అసలే ఆడిపించలేదు. ఇంకా అక్కడ చూడండి జైంట్ వీల్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఇంకా ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ దందా అయితే 10 రూపీస్ కూడా 30-40 అంట. అసలు నాకైతే షాక్ అయిపోయాను నేను. అసలు అవి ముందే నార్మల్ ఇప్పుడు తినకూడదు ఫ్రెండ్స్ అసలు ఐస్ క్రీమ్స్. ఇప్పుడు చాలామంది కల్తీగా చేసేస్తారు, అంత ఇది కాదు. కానీ ఇంకా పిల్లలు వింటారు, ఐస్ క్రీమ్ అంటే ప్రాణం వచ్చిద్ది. ఇంకా ఇది కావాలని కూర్చున్నారని చెప్పేసి ఇది ఇప్పించిన. ఇది యాక్చువల్లీ 10 రూపీస్ మామూలుగా చెప్పాలంటే. ఇంకా అక్కడ ఆయన దగ్గర అవే ఉన్నట్టున్నాయి. ఫలోదా ఉంది, ఫలోదా అంత ఇష్టం ఉండదు, అందుకని చెప్పి ఇంక ఇవి ఉన్నాయని చెప్పి తీసుకున్నాం. అసలు ఐస్ క్రీమ్ దందా అంటే మామూలుగా నడవలేదు. ఏంటంటే ఇంక ఎగ్జిబిషన్ అంటే అయ్యే దందా కాబట్టి మనం ఏం చేయలేం. మా వాడు చూడండి ఐస్ క్రీమ్ ఎలా నవ్వుతున్నాడు. అది వద్దా అని మా ఫ్రెండ్ వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్తో ఐస్ క్రీమ్ పిక్స్ కూడా దిగాను అనమాట. ఆ వీడియో తీయొద్దు అని అవసరంగా పిక్ పెట్టినట్టు తిట్టుకునిద్ది. ఇక్కడ చూడండి మంచిగా అందరూ సిట్టింగ్ చేసుకున్నారు. నైట్ అప్పటికే 12 అయింది. ఇక్కడనే అందరూ ఎంతమంది ఉన్నారు అసలు, చాలామంది ఉన్నారు. అందరూ వస్తారు. ఇది ముస్లిమ్స్దైనా కూడా దర్గా దగ్గర అయినా కానీ హిందువులు, అన్ని క్యాస్ట్లు, అన్ని కులాలు, అన్ని మతాలు అన్నీ వస్తారు. అందరూ వస్తారు చూడడానికి. ఎందుకంటే ఇది ఒక్కటే పెడతారు అనుకుంటా నాకు తెలిసి మేము ఉన్న ఏరియాకి ఎగ్జిబిషను, అందుకని చూడడానికి వస్తారు. అందులోకి లాస్ట్ డే అనేసరికి ఇంక అందరూ వచ్చారు. ఇంక ఇక్కడ సౌండ్స్ కూడా ఒరిజినల్ పెట్టేశాను, ఎందుకంటే మీకు వింటే తెలుస్తుంది కదా అక్కడ నాయిస్ ఎలా ఉన్నది, బాగుంటుంది కదా అని చెప్పి పెట్టాను. చూడండి, మీకు నచ్చితే చూడండి, ఇదేం బలవంతం కాదు. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మీకు ఏదైనా యూజ్ అవుతుందంటేనే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.